ఇండస్ట్రీకి ఇంతవరకు 1000 కోట్ల వసూలు చిత్రం ఒక్కటి లేదు. సూపర్ స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్, తలా అజిత్, చియాన్ విక్రమ్, సూర్య, కార్తీ లాంటి స్టార్ హీరోలున్నా, గొప్ప క్రియేటివ్ డైరెక్టర్లున్నా 1000 కోట్ల క్లబ్లో చేరింది లేదు. చివరికి కన్నడ పరిశ్రమ కూడా ఆ క్లబ్లో చేరిపోయింది. ఇక టాలీవుడ్ పాన్ ఇండియా సంచలనాల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్లు అన్నది తెలుగు పరిశ్రమకి జుజుబి లాంటిది. దీంతో కాలీవుడ్ రేస్ లో ఎంతగా వెనుకబడి ఉన్నదో అర్థమవుతుంది. అలా కొంతకాలంగా కాలీవుడ్ కి 1000 కోట్లు అన్నది అందని ద్రాక్షలాగా మారింది. ఇంతకాలం అందని ద్రాక్ష ఇప్పుడు అందే అవకాశం ఉందా అంటే అలా అనుకొని సంతృప్తి పడాల్సింది కాలీవుడ్ పరిశ్రమ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తమిళ్ మేకర్స్ అట్లీ ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని సన్ పిక్చర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. సన్ నిర్మాణంలో ఇదే తొలి భారీ బడ్జెట్ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా మాత్రం 2000 కోట్ల వసూళ్ల టార్గెట్ గా బరిలోకి దిగుతోంది. ఇప్పటికే ఈ ఫీట్ ను బన్నీ పుష్ప సాధించి టాలీవుడ్ ని శిఖర స్థానానికి తీసుకెళ్లాడు. అట్లీ కూడా జవాన్ తో 1400 కోట్లు వసూలు చేశాడు. కాకపోతే అది హిందీలో కాబట్టి కాలీవుడ్ కి ఆ క్రెడిట్ దక్కదు. అలా కాలీవుడ్ లో అట్లీ టాలెంట్ ను సరిగ్గా వాడుకోలేకపోతుంది. బన్నీ చిత్రం హిట్ అయితే మాత్రం ఆ క్రెడిట్ సగమైనా దక్కుతుంది. హీరో తెలుగువాడైనా దాన్ని నిర్మిస్తుంది, దర్శకత్వం వహిస్తోంది అంతా కాలీవుడ్ కి చెందిన వారే కాబట్టి సక్సెస్ అయితే క్రెడిట్ లో షేర్ ఇవ్వచ్చు. అదే చిత్రాన్ని అట్లీ కాలీవుడ్ హీరోతో తీసి 1000 కోట్ల చిత్రాన్ని చేయగలిగితే 100% క్రెడిట్ దక్కేది, కానీ ఆ ఛాన్స్ లేదు.